కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతిలో ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డిని కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించుకు రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజా, నీకు దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను, ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు వెళ్ళి రాపో. రాజా 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటాలు లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. రండి, షేవింగ్ కటింగ్ రెండు చెయ్యి, గుండు మొదలు చేయకు. ఓకే ఓకే. మంచి బేరం. ఏంటి అది? ఎలక తెచ్చిన వాసన వస్తుంది. గట్టిగా పీల్చానుకో ప్లేగ్ చేస్తాను. సారీ సార్, అసలు మన రేంజ్ మీ షాప్ కూడా గ్రేట్. ఇది చూడండి సార్, మురికి 0, శుభ్రం 100%. ఇదేంటయ్యా, డ్రైనేజ్ ఉతికి తీసుకొచ్చినట్టుంది, ముక్కు పగిలిపోతుంది. కొత్త సార్. ఓకే సార్, ఓకే సార్, సారీ సార్, సారీ. ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్. ఏంటది? ఏంటది? మంచి వాసన. వాసన గురించి నా దగ్గర చెప్పుకో. ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను. ఈ కంపెనీ పెయింట్ ఎవరికో కంపెనీ తెచ్చి నాకేస్తావా? నిజంగానే ఇది ఫ్రెష్ టవల్ సార్, కొత్త. ఇంకోటి తీసుకురా, ది గ్రేట్ పెయింటర్. వెరీ గుడ్. క్లాత్ అంటే ఇలా ఉండాలి. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. అనవసరంగా తిట్టాను, ఏమనుకోకే. వెళ్తున్నప్పుడు టిప్స్ ఇస్తానే. దీన్ని కూడా ఒకసారి వాసన చూడండి. వాసన గురించి నాకే చెప్తున్నా. ఓకే. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు? అవును గురు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా, ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే. ఇచ్చే. ఇదంతా ఖరీదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు. పంపించిన బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా. పొద్దు నుంచి వెతుకుతున్నా. అదే కడ్డీ లేదు, కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంకేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కరికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికి లేదు, గిణికి లేదు. నువ్వు ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ గా పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్, నీ కడుగు నువ్వే ఉంచుకో. నిన్ను గురు బొగ్గలాడుతుంది. చేయండి. నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు.
ఈ కణిక నువ్వే ఉంచుకో. వద్దు బాబోయ్ నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం. నాకు పెళ్ళదు. ప్లీజ్ వదలండి. దాంట్లో అబ్బా ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది. అందుకేనే. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఆ ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నంటే ఎవరో ఒకరు రెడీ చేయండి. ఫోటోలాబాయ్ ఆగలగా పెళ్లి కూతురు ఎక్కడా? ఇడికి ఏదక్కడటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఇటు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలింది. ఎల్లైతే మరి నువ్వెందుకు అట్టగానా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేటా? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచనలేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఏంటి ఓనర్ ని మరి కాలు ఎందుకు పట్టుకున్నావు? అమ్మా రే కొండబాబు వస్తున్నా, మధ్యలో ఏడేవిడే చెప్తాడు. ఏంటి బయట మారే? ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇదిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్ yes మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో